ఈరోజు దేవుడు మనలను ప్రేమిస్తూ ఒక చక్కని సందేశాన్ని మనకు అందించబోతున్నాడు. ఈరోజు వాక్య భాగంలో ఒకసారి మనం గమనిస్తూ ఉంటే ఒక గొప్ప ప్రవక్తను మనం చూడబోతున్నాం. ఎవరమ్మా ఈ ప్రవక్త? యిర్మీయా ప్రవక్త. నేను కొన్ని విషయాలు 1-2 మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో మనందరికీ తెలుసు కదా, ప్రవక్తలు ఉన్నారు. వారిలో కొంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. అయితే ఈరోజు పెద్ద ప్రవక్తల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతమంది పెద్ద ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో? ఎవరైనా ఒకరు నేను చూపిస్తాను. ఎప్పుడన్నా పెద్ద ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు అంటే చెప్పాలి. రాలా ఇంకా నేను ప్రసంగం చేసినప్పుడల్లా కొద్దిగా చెప్తాను ఉన్నా. బైబిల్లో పెద్ద ప్రవక్తలు 4 ఉన్నారు. ఈసారి ఆన్సర్ ఇవ్వాల్సిందే, గుర్తు పెట్టుకోవాల్సింది. ఏదో వచ్చా పోయామంటే కదా నా పరువు పరువు. ఎప్పుడైనా మీ దేవుడమ్మా అంటే గొల్లవారి పాలెం అన్నారు అనుకోండి, ఎవరు మీ పాస్టర్ గారు అంటే పురుషోత్తం చూడుంటారు. వాళ్ళు ఏదైనా ఒక మాట ఇట్టాక అడిగారు అనుకో, ప్రవక్తల పేరు తెలుసమ్మా అని మాకు తెలియదు అన్నారు అనుకో, ఆయనే స్పీకర్ అని ఊరూరులో ప్రసంగాలు జరుగుతుంటాడు, మీకు ఆ మాట కూడా చెప్పలేదా? అసలు ఆయన సంఘమే బలహీనంగా ఉందా అని నా పరువు. అందుకని బైబిల్ గురించిన జ్ఞానం మీరు కొద్దిగా నేర్చుకోవాలి. నేను పుస్తకం అంతా చదవమంటాను. కొద్దిగా ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఈరోజు 4 ఉన్నారు, గుర్తు పెట్టుకోవాలి. ఈ పెద్ద ప్రవక్తల్లో మొట్టమొదటి వ్యక్తి యెషయా ప్రవక్త, వస్తుకుంటారు. రెండవ ప్రవక్త ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం యిర్మీయా ప్రవక్త. మూడవ ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త. 4వ ప్రవక్త దానియేలు ప్రవక్త. అది మీకు గుర్తొచ్చారు. 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. ఈ 4లో ఈరోజు రెండవ ప్రవక్త గురించి చెప్పుకుంటున్నాం. ఏమిటయ్యా ఈ యొక్క యిర్మీయా ప్రవక్తల గురించినటువంటి విషయాలు అనేది మనం చూస్తూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యిర్మీయాను ఒక కన్నీటి ప్రవక్తగా, కన్నీటి ప్రవక్త బైబిల్లో ఉన్నారంటే ఇంకా విలాప ప్రవక్త అన్నారు ఈయన్ని. ఇంకొక మాట, ఏడుపుల ప్రవక్త. ఈ రోజు భక్తుల్లో కన్నీరు దాచి ప్రార్థించే భక్తులు లేరు. నవ్వించే వాళ్ళు ఉన్నారు, డాన్సులు వేసే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థించినప్పుడు అవసరమైతే ఎక్కువగా కన్నీటి ప్రార్థన చేసే ప్రవక్తలు ప్రాముఖ్యమైన వ్యక్తి యిర్మీయా. అవసరం. కన్నీటి ప్రార్థన ద్వారా ఏదైనా జయిస్తావు. నీ కన్నీరు కారగానే ప్రభు తట్టుకోలేదు. మన పిల్లలు ఏదిస్తామా ఏం చేస్తా చెప్పండి, నేను చెల్లించుకోవాలి. అది ఏమైతే కొనిస్తాం. చాలాసార్లు చాక్లెట్ కొనియమంటాడు. కొనిమన్నప్పుడు మన దగ్గర చిల్లర ఉండదు, వాళ్ళు చిల్లర ఉండమంటాడు. ఇది వినడు. అయినా 2 బాగుతాం. ఆయన వాళ్ళు ఏదిస్తే జ్వాలిస్తాడు. అంటే కన్నీటి ప్రార్థనకు ఎంతనే జవాబు వచ్చింది. నీకు ఏది కొనుక్కున్నా, ఏ అవసరం ఉన్నా ఎవరిని అడగాల్సిన పని లేదు. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్నా నీవు తండ్రికి ప్రార్థన అవసరం. దేవుడే నీ దగ్గర ఉన్నాడు. నీకు భయం ఎందుకు? నీకు దిగులు ఎందుకు? ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. We need not depend any other human beings. ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. అసలు ఆయన మన దగ్గర ఉన్నాడు. సృష్టికర్త మన దగ్గర ఉన్నాడు. నువ్వు నమ్ముకున్నావు, నీ హృదయంలో ఉన్నాడు.
నేను ముందుకు వెళ్తున్నాను. కనుక కన్నీటి ప్రవక్త, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో 8 మంది ఉన్నారు. ఇర్మియా. ఈసారి ఎవరైనా ఎక్కడెక్కడ ఉన్నారో రాసుకొని చూపించండి. ఎవరైనా ఒక నేను రిఫరెన్స్ చెప్తే సమయం చాలు, దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇర్మియాతో పాటు ఈ 8 మందిలో ఒకడు ఇర్మియా. ఇర్మియా జీవితంలో ఇంకా ప్రాముఖ్యం యెహెజ్కేలు, జెఫన్యా, హబక్కూకు, ఓబద్యా, ఇలాంటి వాళ్ళందరితో కూడా సమకాలికుడుగా ఉన్నాడు. కాబట్టి ఇర్మియా గురించి మనం రాస్తూ ఉంటే మరి యెహెజ్కేలు లాగా ఇర్మియా కూడా ఒక గొప్ప ప్రవక్తే కదమ్మా. ఆయన యాజకుడు. దేవుని స్వరమును విని, దేవుడు చెప్పిన మాటలు విని ప్రజలకు అందించటం కాదు, ప్రజల సమస్యలన్నీ దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు. దేవునికి ప్రజల పక్షాన ప్రతినిధిగా ఉండి విజ్ఞాపన చేసేవాడు. 2 పనులు ఉన్నాయి. అక్కడి నుంచి సమాచారం తేవటం, రెండోది ఇక్కడి నుంచి సమాచారం పైకి పంపటం. 2 పనులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియాకు క్రీస్తుకు పోలికలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇర్మియా ప్రార్థనా జీవితము కలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు కన్నీటి ప్రార్థన చేశారు. గెత్సేమనే తోటలో ప్రార్థించినప్పుడు ఆయన రక్తము ఎలా మారిందమ్మా? చెమటగా మారిపోయింది. శిష్యులు నిద్రపోతున్నారు. కాబట్టి యేసయ్యకు పోలికగా ఇక్కడ ఇర్మియా ప్రవక్తను మనం జ్ఞాపకం చేస్తున్నారు. చివరిగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇర్మియాను గురించిన విషయాలలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన చక్కని సువార్త ప్రకటించాడు. మనుషులకు భయపడలేదు, లోకానికి భయపడలేదు, డబ్బుకు లొంగలేదు. ఇంకా గొప్ప విశేషము, ఒక దీనుడుగా, ఒక నిస్సహాయకుడుగా ప్రభు మీద ఆధారపడి ప్రభు వాక్యమును నమ్మకముగా ప్రకటించిన వాడు. దీనుడుగా సువార్త ప్రకటించాడు. ఈరోజు మన అంశానికి వాక్య భాగంలోకి వెళ్ళిపోతున్నాం. సువార్త, దేవుని సువార్త ప్రకటించడాన్ని గురించిన విషయాలు మీతో పంచుకోబోతూ ఉన్నాం. ఎవరికి సువార్త ప్రకటించాడట? ఇక్కడ మెడవంచని యూదా ప్రజలకు కఠిన కారాగార శిక్ష రాబోతుందని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడైనా మీ ప్రవర్తన సరి చేసుకోండి, చెరలో నుండి దేవుడు మిమ్మలను విడిపిస్తాడు, మీ పాపములను క్షమిస్తాడు, తిరిగి ఆ చెర నుండి ప్రభువు మిమ్మలను ఆదరిస్తాడని ఒక గొప్ప వాగ్దానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో మరి ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఈరోజు ఒక ఆధ్యాత్మిక ధ్యానాన్ని మనకు అందించబోతున్నారు. కాబట్టి ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు యెహోవా దేవుడు అందిస్తున్నాడు నిరీక్షణాత్మకమైన వాగ్దానం. ఏదైనా వాగ్దానము, నేను జనులను విమోచించదను, విడుదల పొందిన వారి అలసిన బ్రతుకులకు వారి ఆశలను తృప్తిపరచదను, చెదరిన తిరుగులాడు వారందరూ జనులుగా దేశ నివాసులుగా నివసిస్తారు. వాగ్దానం. మీరు శ్రమలలో ఉన్నారు, నాకు దూరంగా ఉంది. మీరు శోధనలో ఉన్నారు, మీరు చీకటిలో ఉన్నారు, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. చాలా చక్కని మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. రెండవది, పౌలు రాసినటువంటి మిషనరీ ప్రయాణములో మనం చూస్తుంటే 2వ పాఠములో లుస్త్రాలో సువార్త ప్రకటించి పౌలు పుట్టుకుంటి వారిని స్వస్థపరుచుట. అక్కడ కూడా వారికి శ్రమలు వచ్చాయి.
దేవుని బిడ్డలకు శ్రమలే, ఏ యొక్క నిందలు శోధనలు ఉంటాయి. అక్కడ కూడా వాళ్ళని చంపాలని చూసినప్పుడు అక్కడ నుండి తప్పించబడ్డారు. మరొక స్థలానికి వెళ్ళారు. ఎందుకు? లోకానికి భయపడతాం. మనం బ్రతుకుంటే ఇంకో కొంతమందికి సువార్త ప్రకటించవచ్చు. కాబట్టి ప్రియ దేవుని వెళ్ళారు. చివరిగా మనం గమనించి చూస్తామంటే అక్కడ సువార్త ద్వారా అనేక మందిని రక్షించారు. సువార్త పాఠ్య భాగానికి మనం వెళ్తుంటే 12 మంది శిష్యులను పంపించారు. సువార్త కొరకు పంపించినప్పుడు వాళ్ళకి చెప్పారు, బోధ దేవుడు లోకానికి భయపడరాదు. ఇప్పుడు రోజులు వస్తున్నాయి కదా, కొన్ని స్థలాల్లో పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి ఇల్లు, పాస్టర్ గారు గుడి పెట్టడానికి ఇల్లు, పాస్టర్ గారు కరపత్రాలు పంచడానికి వీళ్ళు. అపవాది బలముగా పని చేయుచున్నాడు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక భూలోకమంతటికి సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడకుండా ప్రభు రాకడ రాదు. గుర్తుపెట్టుకోండి. కొండల్లో ఉన్న వారికి, లోయలలో ఉన్న వారికి, అడవులలో ఉన్న వారికి, ఎడారులో ఉన్న వారికి అందరికీ కూడా సువార్త ప్రకటించబడవలెను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగములో ముందుకు వెళ్తున్నాం. మరి ఇక్కడ గమనించి చూస్తా ఉంటే ఈరోజు అంశానికి సువార్త అని ప్రార్థన చెప్పబడుతుంది. సువార్త విధమా? సువార్త అంటే సువార్త అంటే సు అంటే మంచి, వార్త అంటే శుభవార్త. ఏ గుడ్ న్యూస్ ఫర్ ఆల్. వాట్ ఈస్ గుడ్ న్యూస్? జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ సేవియర్ ఈజ్ గుడ్ న్యూస్. అది యేసు ప్రభు మనందరి విధమైన రక్షకుడు. యేసు ప్రభు మనందరి దేవుడు. యేసు ప్రభు మనందరి కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన నమ్ముకోండి, ఆయన మీ హృదయంలో చేర్చుకోండి. ఏం లేదు, నీ హృదయంలో దేవుడి వాక్యం చదవాలని ఆశ ఉంటే నీలోకి వచ్చినట్టే. అందుకని రోజు కాసేపు దేవుడి వాక్యం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసుకుందాం అనుకుంటారో, ఎప్పుడైతే మీరు బైబుల్ చదువుకుందాం అనుకుంటారో ఎవరిస్తారు మీ హృదయంలోకి? చెప్పడమా? నీ హృదయంలో యేసయ్య ఉంటాడు. యేసయ్య నీ హృదయంలో ఉంటే ఇంకా నీకు బాధ ఏంటి? నీకు దిగులేంటి? నీకు చింత ఏమిటి? దావీదు భక్తుడు అంటాడు, గాఢాంధకారపు లోయలో సంచరించినను అపాయములకు భయపడను. నిజమే, గత రాత్రి చాలా చిన్న సమస్యలో ఉన్నామే. పాస్టర్ గారు కొంచెం కాలం నుంచి నాకు కాలు కొంచెం నీరు వస్తుందని ఒకసారి చూపించదని అడుగుతామని. అయితే ఏంటంటే ప్రార్థనలు బిజీగా ఉండి ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే మన ప్రార్థనలు చెప్పారు. ఒక చిన్న డాక్టర్ గారు ఉన్నాడండి, ఆయన చర్యలలో అధికారిగా ఉంటారు. ఆయన రోగ నిర్ధారక డాక్టర్ గారు. తీసుకెళ్ళాలంటే నా లోకతో ఒక పూట తీసుకెళ్ళాను. ఆయన లేదు, చీటీ రాయించాం, మళ్ళీ కుదరలేదు, మళ్ళీ వీళ్ళు రక్త పరీక్షించాం, కుదరలేదు. చివరికి ఎప్పుడైతే రాత్రి వెళ్ళాం, అప్పుడు వర్షం లేదు, ఏం లేదు. మా తల్లి గారు నమ్మాలి చూయించుకొని వచ్చేసాం. భారీ వర్షం, పిడుగులు, గొడవలు. మా ఇద్దరు పిల్లలు పైన పెట్టి తాళం వేసి వచ్చాం. కొంతసేపు బాగానే ఉన్నారు. ఇక ఆ పిడుగులు, గొడవలకి మేము బయటికి రాలేని స్థితి. మోకాలు ఏడుకొచ్చి నేను నమ్మకం పిల్లలు రైట్లో పోయి అప్పుడు రాకున్నారు. ఏడు నాకు డాడీ చీకటి భయం పడుతున్నారు, ఏం చేయాలి? సరే బండి స్టార్ట్ చేస్తే ఎప్పుడు పని చేసి నా స్కూటర్ కూడా అయిపోయింది. అట్లా ఏం చేయాలి? ఆటోలు అట్లా లోపలికి డాడీ అక్కడి నుంచి వెళ్ళాలి. ఎంత లోతు నేను కొన్ని చోట్ల ఎంత లోతు వచ్చేస్తాయి. వివాహంలోనైనా మాకు అది అట్లానే ఆ చిన్న కలర్ తగ్గించుకొని షాప్ వాళ్ళకి డాక్టర్ గారిని అంత వర్షంలోనే కళ్ళు కనపడట్లేదు, కళ్ళంతా తీసినా కనపడట్లేదు, పిచ్చి మీద అలా జాగ్రత్తగా చేర్చాలి. అన్ని పనులు ఆగిపోతాయి. సైలెన్స్ కూడా దాటి పైకి వచ్చింది. ఏం చేస్తాం?
అట్లాగే స్పీడ్ పెట్టి దేవుని మా దేవా నువ్వే ఉన్నాని మా ఇంటి ప్రజ ఇక్కడ నుంచి అవతల నుండి కాకుండా ఆడికి వచ్చేటప్పుడు ఇంతలో అవుతుంది. ఆడికి వచ్చేటప్పుడు బాగుంటుంది. వెళ్ళేటప్పటికి చిన్న లైఫ్తో వరిగిపోతున్నారు. ప్రియమైన దేవుడు క్షేమంగా వచ్చాం, ఎక్కడ పోతున్నది వచ్చి అందుకు గుర్తు చేస్తున్నాం. దేవుని కాపుదల మనకి ఉంటుంది. అందుకే మీకు ఎప్పుడు కోరుకుంటాం, ఎప్పుడు ఎక్కడ ఉంటామో మీ ప్రార్థన అవసరమా అని నేను కోరుకుంటా ఉంటాను. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని వెళ్ళాలి. ఇక్కడ మనం గమనించి చూస్తూ ఉంటే ఈ రెండవ అనుభవంలో మనం అదే చూస్తూ ఉంటాం. సువార్త ప్రకటించే సేవకులకు మానవులకు అందరికి కూడా శ్రమలు వస్తాయి. అయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరుంటారమ్మా? ఆయన దూత కావలి ఉంటాడు. ఉదయం కూడా చర్చికి రావాలి ప్రభు, ఇదే వర్షం ఎలా ఉంది. ఉదయం 4:30 లేసి కలుపులు చూస్తే ప్రశాంతంగా దేవుని స్తోత్రం, చక్కని వాతావరణం ఇచ్చాం. కాబట్టి ఈ సమయంలో రెండవ మాట కూడా గుర్తు చేస్తే సువార్త ప్రకటించినట్టుగా కొన్ని ఆత్మలు రక్షించారు. ఇక్కడ మూడవ మాటలు కూడా శిష్యులు లోకానికి భయపడకూడదు, సువార్తను ప్రకటించాలి. ఇంకేం చెప్తారంటే మనుషులకు భయపడకూడదు. మనుషులకు భయపడి కల్పనా కథలు చెప్పకూడదు. గుంటూరు పట్టణంలో వేల జనాభా వస్తారు. నేను ఆ భక్తుల పేరు చెప్పాను బానుక. ఈ పాస్టర్ గారులందరూ నేను కలుసుకున్నప్పుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన డాన్స్ చేస్తే పాటలు ఆడతారండి. వీళ్ళందరూ ఏమవుతారు. ఒక పెద్ద మినిస్ట్రీ పేరు చెప్పట్లేదు, ఆయన పెద్ద పేరు. ఆయన వస్తే అందరు స్త్రీలు అనొచ్చాడని కలవరిస్తారు. వాక్యాన్ని కదా మనిషి డాన్సులుగా, మనిషి రూపాలుగా, మనిషి పాటలుగా మనం లొంగిపోవాల్సింది. చాలా ఇతర సేవకులు ఒకరికొకరు సిగ్గుపడిపోవాల్సినటువంటి పరిస్థితి. కనుక సువార్త పరిచర్యలో లోకానికి భయపడవద్దు, మనుషులకి భయపడవద్దు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. ప్రభు శిష్యులకు చెబుతున్నాడు, శరీరాన్ని చంపే ఈ మనుషులకు భయపెట్టి వాక్యం చెప్పకపోతే మెప్పిస్తుంటారు మనుషులు చాలా మంది. ఒక అమ్మకులు ఒక ఆయన అనుకున్నాడు, పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా ఆయన వాక్యం వెళ్తారండి, మిగతా వాళ్ళు మెప్పించి వాళ్ళ డబ్బు అన్ని సంపాదించుకుంటారు, మీరు అలాంటి పనులు చేయన్నారు. ఎవరిని మెప్పించాల్సిన పని లేదు. నేను మెప్పించాల్సింది ఒకరిని, యేసయ్యని. నేను గణపరచవలసింది ఒకరినే, యేసయ్యని. పచ్చాలు దండం పెట్టి పచ్చాలు ఇల్లు తిరగాల్సిన కారణం లేదు. అలాంటి సేవకుని కాదు. I am not a beggar. I was elected by God. I am a priest. I am a pastor. I was chosen by God. ఎవరు పిలిస్తే నేను రాలా. I was qualified. నేను చదువుకున్నాను. 10వ తరగతి 10వ తరగతి సాక్షి చేసుకుని ఇల్లు తిరిగి బాధ్యత కాదు. నేను కావాల్సిన చదువులన్నీ చదివించి చివరకు నేను కోరుకున్న ఉద్యోగాన్ని కూడా పక్కన పడేసి ప్రభు తన పరిచర్యకు పిలిచాడు. విశ్వాసంతో బ్రతకమని చెప్పారు. ఓకే, నా కొన్నయన్ని కూడా తీసేశాడు. అయినా ఆయన వైపు చూసి ముందుకెళ్తున్నా. అందుకని సువార్త ప్రకటించే విషయంలో లోకానికి మనుషులు మెప్పించి పట్టగడుపుకునే దైవచనుడుగా ఉండరాదని ప్రభువు చెప్పాడు. అందుకని 3 మాటలు చెప్పు నేను ముగించబోతున్నాను. మొట్టమొదటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటనలో ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1:18 ఉంటాడు. సిలువను గూర్చి వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి. ఈరోజు మీరందరూ కూడా జీవముతో నింపబడుతున్నారు. అందుకు సంతోషం. నాకు ఉదయం 7 గంటలకు ఆరాధన, 8ంటికి ఆరాధనలోకి వెళ్ళిపోవాల్సిందే. వర్షం వచ్చినా తుఫాను వచ్చిన దేవుడి క్రమం అవసరం మన సంఘటన చోటులో. కనుక అభయ దేవుడిగా నేను గుర్తు చేస్తున్నటువంటి మాట,
సిలువలో కూర్చిన వర్తమానము నశించిన వారికి వెరితనం ఉంటుంది, లోకస్తులకి వెరితనం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే ఇష్టపడరు. రాత్రంతా ఒక డ్రామా అయ్యింది, తెల్లారులు కూర్చుంటారు. 5 నిమిషాలు ప్రార్థన ఎక్కువ పెట్టండి, కష్టపడి ఏమిటో ఎక్కువసేపు చెప్పినప్పుడు అడుగుతున్నా. ఏం బాగలేదు, తక్కువే చెబుతాం, తొందరలోనే ముగిస్తాం. అసలు ఆయన చూసుకుంటాం. దేవుని మాట వినడానికి లోకస్తులు ఇష్టపడరు, దేవుని బిడ్డలు ఇష్టపడతారు. ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు వచ్చాం, వారం రోజులు దేవుడు మనం కాపాడాడు. కాబట్టి సిలువను కూర్చున్న వర్తమానము నశించే వారికి వెరితనమై కానీ మనకి శక్తి. యు రిసీవ్ ద పవర్. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని ఆలయంలో ఉన్నావు, నువ్వు దేవుని శక్తిని పొందుకుంటున్నావు. నీ శరీరంలో ప్రతి రోగము నజరేయుడైన యేసు నామములో బంధించబడును గాక. ఎవరు నిన్ను ముట్టాల్సిన పనిగా వాక్యం వచ్చి ఉంటుంది. చాలా మంది పాస్టర్లు తెలియక చేస్తుంటారంటే జుట్లు పట్టుకొని అవుతుంటారు. నిలబెడతారు, తెలియాలనుకోవాలా. మనలో ఉన్న దైవ శక్తి కలుగుతుంది. దేవుని వాక్కు నీలోకి వస్తుంది. ఇప్పుడు మీరు శక్తిని పొందుకుంటున్నారు, దైవ ప్రభావమును పొందుకుంటున్నారు. మీరు వాక్యం వింటున్నారంటే ఏంటి? దైవ శక్తిని మీరు పొందుకుంటున్నారు, మర్చిపోకండి. కాబట్టి ప్రియ తల్లులారా, అమలారా, దేవుని శక్తిని పొందుకోవడం గుడికి వచ్చి వాక్యం అనేటువంటి దేవుని వాక్యం ఎలాంటిది చెప్పబడినామా? బండ వంటిది, శుద్ధి వంటిది, అగ్ని వంటిది, ఆహారము వంటిది. అది రోగులను స్వస్థపరచున్నది, గుడ్డి వారికి చూపునిచ్చినది, కుంటి వారిని నడిపించది, మగవారిని మాట్లాడించది, గుండె చెదరిన వారిని బాగు చేయు, గుండె చెదరిన బాగు చేయు, వారిగా దేవునికి మంచిది మనమందర సువార్త అప్పచెప్పబడిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త అప్పచెప్పబడిందంట. ఎలా అప్పచెప్పబడింది? యేసయ్య తన శిష్యులకు సువార్త అప్పచెప్పగా, ముందు మనకు సువార్త ఎవరు చెప్పారమ్మా? ఆయన శిష్యులకు సువార్త మొదట అందించబడింది. ఆ అపోస్తలుల నుండి సంఘానికి అప్పచెప్పబడింది. అక్కడి నుంచి కొంతమంది అపోస్తలులకు వచ్చింది. అపోస్తలుల నుండి ఈరోజు మనందరికీ సువార్త అందించబడింది. మార్టిన్ లూథర్ దైవజనుని ద్వారా మరి దేవుని వాక్యం అందరికీ, నా ఒక్కరు కాదు, ప్రాణమున్నంత వరకు సమయం పోగొట్టుకోబాకండి. రేపు ఉంటామో లేదో తెలియదు. రాత్రి 1 గంట దాకా ఇద్దరు చిన్నాడు చదువుకుంటా, తెల్లారి చూస్తానా లేదా అనుమానం లేదా, 4ంటికి లభిస్తున్నా. దేవుని కొనగా ఎందుకు చెప్తున్నానంటే మీకే లాభం, నాకు లాభం, మీకు లాభం. రేపు చూడలేము, రేపు చదవలేము, రేపు ప్రార్థన చేయలేము. దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని వినియోగించుకో. కాబట్టి మొదటి మాటలో అప్పచెప్పబడింది. అందుకని పౌలు రోమా సంఘానికి లేఖ రాస్తూ అక్కడ 10వ అధ్యాయం 14-17 వచనాల్లో మనం చూస్తూ ఉంటే చాలా చక్కని మాట్లాడతారు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు,
ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. అందుకే అంటున్నాడు చివరి యెషయా రాసిన గ్రంథం 65:1 అంటున్నాడు. మనం చూద్దాం. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెబుతున్నాను. ప్రియమైన దేవుని అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాచితిని. రెండు చేతులుగా చాస్తా ఉన్నాను. భూమిగంధ నివాసులారా నా వైపు తిరగండి, రక్షణ పొందండి, నా వైపు తిరగండి. ఎంతకాలం ఇంకా ఈ లోకం కనుక మీరందరూ రక్షించబడాలంటే సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలంటే మంచి దైవజనుడు అవసరం. చర్చిలు చాలా ఉన్నాయి, శాఖలు చాలా ఉన్నాయి, ఎన్ని డినామినేషన్లు ఉన్నాయి. నిజమైన దైవజనుడు ఉన్నాడా? పౌలు లాంటి సువార్తికుడు ఉన్నాడా? మన కొరకు ప్రార్థన చేసే దైవజనుడు శ్రమలలో, శోధనలో, బాధలలో, కష్టాల్లో, నిందలలో అపోస్తలుల బోధ మన మెప్పించే బోధగా దేవుని వైపు తిరిగే సువార్త ప్రకటించే దైవజనులు కావాలి ఈ రోజుల్లో. అందుకని నా మొదటి మాటలో మీకు గుర్తు చేస్తున్నాను, అవిధేయులైన వారిని దేవుడు పిలుస్తున్నాడు. రెండవ మాట, సువార్త సేవ బాధ్యత ఉండాలా. గుర్తుపెట్టుకోండి. దేవుని సువార్త సేవ అంటే ఇది నాది లాస్ట్ స్టేజ్. ఈ అంగీ నాకు ఇష్టం లేదు, రాష్ట్రోద్యోగం ఇష్టమే, కానీ ఈ ఆశికత్వం చాలా కాలం నేను ఎదురాను దేవుని దగ్గర. వెళ్ళలేకపోయాను, తప్పలేదు. చిన్నప్పుడు నా బాల్య దినాల్లో క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నా, డ్రమ్ములు కొడుతూ నేర్చుకున్నా, దైవజనులకి టీలు అందించాను, కాపీలు అందించాను. వచ్చిన ప్రార్థనా పనులందరికీ ఆన్లైన్ ప్రేయర్లు పట్టలేసి సేవ చేశాను. మరి దైవజనులు అందరి దగ్గర మరి ఆశీర్వాదం వెలుకరణ సభలో స్టేజ్ పత్తులు వేసాను. శాంతవర్తని గారు ఆన్లైన్ ప్రేయర్స్ లో మరి ఒకరోజు టీలు అందించాం, పాటలు పాడేవాళ్ళు, ఎవరు లేకపోతే నేనే ప్రసంగం చెప్పాను. ఎంతో మంది దైవజనులు, దేవుని కృప. మా సొంత గ్రామానికి సంవత్సరానికి ఒకసారి వెళ్తే మా ఇల్లు పాస్టర్ గారి ఇల్లు, అభివృద్ధికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు. మా తాతలో పాస్టర్ గారి ఇంట్లో పాస్టర్ గారికి ఏం కావాలని పనులు చేసేవారు. పాస్టర్ గారి ఇల్లే మాకు, ఇంకేం లేదు, ఎక్కడికి వెళ్ళాలి మా తాతలో. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఎక్కువ సిగ్గుపడి, ఇప్పుడు సిగ్గుపడి తలుపులు తీసుకుంటాను, మైకు పెట్టుకుంటాను. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. మనకు సెక్షన్ లేదుగా, టౌన్ చర్చ్ అనుకోండి, అక్కడ సెక్షన్ ఉంటాయి. మైక్ పెట్టావు పెడతాను, ఏదంతా శుభ్రం చేయాలి చేస్తాను. అక్కడ మనగా అక్కడ చేశాను, ఇష్టం అన్నీ చేస్తారు. ఇప్పుడు అలా కాదు. అమ్మ ఒకరు శుభ్రంగా కిటికీలో తొలగరా, ఇది ఒకసారి తొలగడమ్మా, ఇది తొలగండి, ఈ తలుపు ఒకసారి మీరు రాకపోతే నేను చూసుకుంటాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యత కలిగి ఉండాలి దేవుని పనిలో. ఒక పాస్టర్ గారే కాదు, ఒక విశ్వాసిగా. ప్రభాకర్ గారు వచ్చారు, మరి ఈ మైకులన్నీ కూడా సరి చేశారు. ఈరోజు భాగ్యరాజుకు వచ్చే బాగాలేకపోయినారు, వారి పాప కొంచెం బాగాలేదు, ప్రార్థన చేయండి. ప్రార్థన తీసుకొస్తే నిజంగా పూజ చేశారు, ప్రేయర్ చేశారు. కొంచెం సుమారుగా ఉన్నది, క్షేమంగా వారు తిరిగి సహాయపడతారు. ఆశీర్వాదం, ఎవరి పని చేస్తే వారికి ఆశీర్వాదం. ఉద్యమ గారు ఇవన్నీ కూరుస్తూ ఉంటుంది, మరి గారు వచ్చి ఒకసారి చేస్తుంది. మరి బాబురావు గారు బ్రదరి గారు కూడా చనిపోవడం, తను అక్కడికి వెళ్ళడం జరుగుతాము. శ్రమ వస్తూ ఉంటున్నాం, ఆదరించడం కోసం మనం ప్రార్థించాలి. కాబట్టి గ్రంథనాడు రెండో మాట, సువార్త సేవ బాధ్యత ఉండాలంట. బాధ్యత. ఈ లోక మత్తయి సువార్త 24:14, ఈ రాజ్య సువార్త సహచరులకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటించబడవలెను. లోకమంతటా ప్రకటించబడాలి. 3 సంవత్సరాలు పోతుంది, మరి వచ్చి 3 ఏళ్ళు అవుతున్నాం. ఈ గ్రామంలో ఒక మంచి క్యాసియో కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. నాకైతే చేతులు డబ్బులు ఎలా ప్రభువా ప్రయోగం చేస్తా ఉన్నాను. దేవుడు నా కోరికలన్నీ తీరుస్తాడు ఎప్పుడు కూడా.
హైదరాబాద్ పట్టణం నుంచి సుంకర వారి కుటుంబాన్ని మనం ప్రార్థన చేస్తాం. ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక మంచి క్యాషియో ఇక్కడ వాయించడానికి, మరి ఇంకా బయట నేను ఆచరించి ఇంకా అనేక సభలకు అవసరం అని కోరుకుంటే దేవుడు చూడండి ఎలా తీర్చాడు. 10,000 పెట్టి కొందామని వెళ్ళాము, వాళ్ళు డబ్బు పంపించారు. అక్కడికి వెళ్తే అది 25,000 10,000 లేవు. ఏం చేయాలి? హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ కొట్టుకుంటాను. నా అకౌంట్లో ఎక్కడైనా డబ్బులు ఉన్నాయో ఏటీఎంలో పెట్టాను. ఏ అకౌంట్లో డబ్బు వచ్చి 25,000 పడ్డాక తర్వాత సంగతి ముందు దీనికి ఇంకొక 10,000 పంపిస్తానన్నారు. వాళ్ళు మా క్యాలెండర్ వేసిన వాళ్ళు ఏమన్నారంటే పాస్టర్ ఎన్నో ఫీజులు అన్నీ కట్టాము అని డౌట్ పడద్దు. ప్రభు నాకు ఆలోచన వచ్చాడు, ఈ నెలగాలతో వచ్చే నాకు చందాలు కట్టండి, నాకు వేరే అకౌంట్లోని ముందు అసలు నేను అనుకున్న వస్తువు కొన్నా. యమహా i500 25,000 వచ్చేసింది ఇంట్లో. వ్యవసాయం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మీ కొరకే మీరు ఉన్నంతకాలం, మీ దగ్గర ఉన్నంతకాలం లేదా మామూలు అది వేసేవాళ్ళు. ఎవరైనా అద్దెకి పిలవాలంటే 1,000 రూపాయలు అడుగుతారు, ఎంత అడుగుతారు. అయినా ఐ వుడ్ లైక్ టు పే. 1,000 రూపాయలైనా పే చేయాలంటే పొద్దున్నే రావాలి. 9:00 చూస్తున్నాం. ప్రార్థన చేయండి. క్యాషియో ఇచ్చిన దేవుడు క్యాషియో వేసేవాళ్ళు ఏనాక దేవుడు ఆశ్చర్యం నమ్మగలగా పాత్రలు లేవు. దేవుని కృపను బట్టి ప్రియమైన దేవుడు దేవుడు నా ఆశను తీరుస్తాడు. నేను నా పట్ట కోసం కాదు, దేవుని రాజ్య సువార్త సకల ప్రజలందరికీ తెలియబడాల. అందుకోసం సువార్త అందరికీ తెలియాలి, ఒక్కరి కోసం కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న పరిచర్య, ఈ వీడియో కూడా విమర్శలు వచ్చాయి నా మీద. ఎవరిని ఫోటోలు తీసుకోవడం పని లేదు, మీకు తెలుసో లేదు. నా ఒక్కడిని తీసి వీడియోస్ పంపిస్తా. ఒకళ్ళిద్దరు నన్ను విమర్శించా, మా ఆయన ఫోటో తీసామనుకుంటాను. నేను తప్పు చేయలేదు, ఎవరిని తీయను, అవసరం లేదు. నా ఒక్క వీడియో డైరెక్ట్ టీవీకి ఇవ్వగలను. కానీ దైవ పరిచర్య కదా, స్వార్థంగా చేయకూడదని ఒకసారి మీరు కూడా ఉన్నట్టు చూపిస్తాను. లేదు పాస్టర్ నాకు అవసరం లేదంటే ఒకటి నా తల్లే వస్తుంది, నా కంటస్థ ప్రసంగం టీవీకి ఇస్తాను, త్వరలో ఇచ్చేస్తాను. దానికి కూడా చాలా మంది విశ్వాసులు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని రాక కొరకు అనేక ఆత్మలు రక్షించబడాలి. అందుకు చెప్తున్నాను తల్లిగా, ఎవరు తీసుకుంటున్నాను. కాబట్టి ఒక దైవజనుడుగా రెండో మాట ఏంటంటే, ఇక్కడ మనం గమనించి చూస్తామంటే అక్కడ పౌలు లేఖ ద్వారా ప్రోత్సహిస్తున్నారు. రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయమైన పలక మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నాడు. ఇది మనం ఎప్పుడేనండి చర్చల మీద రాస్తున్నారు, సంతోషం చూస్తారు అంతే. వీళ్ళ బయట రాస్తున్నారు వాక్యాలు, సంతోషమే. పౌలు ఏమన్నాడంటే, అక్కడ కాదయ్యా, నీ హృదయం అనే తలుపు ఇక్కడ రాయబడాలి వాక్యం. అప్పుడు సత్యాన్ని గ్రహిస్తావు, అప్పుడు నీతిగా జీవిస్తావు, అప్పుడు పరిశుద్ధంగా జీవిస్తావు. ఇక్కడ హృదయం అనే పలక మీద దేవుని వాక్యము రాయబడాలి. అందుకే అంటున్నాడు, ఇక్కడ రాయబడాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో దాచిపెట్టుకోవాలి. ప్రియ దేవుని చివరిగా మనం చూస్తా ఉంటే సౌవార్తిక విన్నపం, సేవ కొరకు విశ్వాసుని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అంట భాగ్యస్వామిగా ఉండాలంట. భాగస్వామ్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-13 భాగస్వామి. మనమందరం విశ్వాస విషయంలో, దేవుని కుమారుని మోక్షణ జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. మనందరం ఏక మనసు మనకు ఉండాలా, ఏకాత్మ మనకు ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చాం, భిన్న అభిప్రాయాలు ఉండకూడదు. మీ గురించి నాకు ఉండకూడదు, నా గురించి మీకు ఉండకూడదు. మనమందరం దేవుడిలో ఉన్నాం, దేవుని ఆత్మలు కలిగి ఉన్నాం. రెండోది స్నేహము, ప్రేమ భావం ఉండాలి. ప్రభువారు గురువారు రాత్రి మేడ గదిలో యోహాను సువార్త 13:34-35 ఆయన అంతిమ సహవాసం గడుపుతున్నాడు. ఈ సహవాసం దైవ సహవాసం మనకు ఉండాలి. పస్కా విందులో శిష్యులు పాదాలు కలిగాడు. ప్రేమ దేవుడు పెట్టారు.
శిష్యుల పాదాలు కడిగి ప్రభువా అన్నది, మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. బాగా చేసుకోవటం కాదు, ప్రేమించుకోవాలి, పలకరించుకోవాలి. ప్రేమ, పలకరింపు, ఐక్యత మంచిది. బైబిల్లో మనం చూస్తున్నాం, ప్రేమ లేని వాడు నన్ను ఎరగడు. కొండలను పెద్దలించగలిగిన వరములున్న, భాషల వరములున్న, ప్రవచన వరములున్న, స్వస్థత వరములున్న, ఎందుకు వెలుగు మనకు వస్తాయి? ప్రేమ ఉందా? క్రీస్తు వాక్యం నీ హృదయంలో ఉందా? నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడవు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమలో దమ్మం ఉండదు, ప్రేమ ఉప్పండదు, ప్రేమ సహింపనేర్పులో, ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. కనుక ఈ దినము ప్రేమ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి. చివరిగా సేవలో తృష్ణ కలిగి ఉండాలి. తృష్ణ కలిగి ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్నో శ్రమలు. 16 ఏళ్ల వయసులో పరిచయం, ఇప్పుడు 54 సంవత్సరాల నా వయసు. దగ్గర 30 ఏళ్ళు దాటింది. 16 ఏళ్ళకి వచ్చిందంటే ఎన్ని శ్రమలు వచ్చాయో మీరు చూడండి. ఇప్పుడంటే కొంచెం పెద్దవాడిని అయిపోతున్నాను. 16 ఏళ్ల వయసులో బైబిల్ తీసుకొని సండే స్కూల్ సేవ చేయడానికి ఊరు ప్రభు కృపావరాలు ఇచ్చారు. దయ్యాలు పడితే, చేతబడి చేస్తే, పక్షవాతాలు వస్తే ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు ఊరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువులో నిలబడటం ఆయన నేర్పించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు, గుర్తుపెట్టుకోండి, మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. కాబట్టి మనందరము కూడా ఈ యొక్క సువార్త సేవలో నువ్వు భారీ భాగస్తురాలు. పాట పాడుతున్నావంటే నువ్వు సువార్త సేవలో ఉన్నావు. ప్రార్థన చేస్తున్నావంటే సువార్త సేవలో ఉన్నావు. బైబిల్ చదువుతున్నావంటే సువార్త సేవలో ఉన్నావు. ఈ చర్చి అంతా కలుగుతున్నావంటే సువార్త సేవలో ఉన్నావు. మరి దైవజనులకు ఆతిథ్యం ఇస్తున్నావంటే సువార్త సేవలో ఉన్నావు. మరి సువార్త ఎన్నో గ్రంథాలు చదివి, బైబిల్ ట్రైనింగ్ చదివి, 30 సంవత్సరాల అనుభవంతో అనేక వాక్యాలు ధ్యానించి మీ మధ్య సువార్త ప్రకటిస్తున్నానంటే సువార్త పరిచర్యలోనే ఉన్నా. మనందరం కూడా సువార్త పరిచర్యలో పాడి భాగస్థులు కనుక ప్రేమ కలిగి, స్నేహం కలిగి, ఐక్యత కలిగి ఆయనలో ముందుకు సాగిపోవడానికి మనందరం సువార్తలో పాడి భాగస్థులై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలు దీవించును కాక. ఆయన సమస్త జ్ఞానం గురించిన దేవుడి సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శోక కలుగా
కొట్టి సమాధి కాలుగా నాను కూడా దయచేసి కూర్చోండి. ప్రభువారు చేసిన మేళను బట్టి మరి దేవునికి కృతజ్ఞత కానుకలు లేక మొక్కుబడి కానుకలు చెల్లించేవారు ఎవరైనా ఉంటే దాంతో ముందుకు రావాలని మనం చూస్తున్నాం. క్షణ సంఘ పెద్దలు ఉదయకాల సమయంలో ఇంతవరకు సన్నిధి మాతో ఉంచాడు. ప్రభా ఆ పిల్లల జీవితాల్లో నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి పడ్డారు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట లేదన్నారు. మీ సేవా పరిచయం కొరకు దైవజన పోషణ కొరకు బిడ్డలను ప్రేరేపించాలి. వారికి మంచి ఆరోగ్యమైంది, ఆయుష్కాలమైంది. వారికి ఏమేమి కోరికలు ఉన్నాయో అట్టివి తీర్చాలి. తీర్చిన మేలులను బట్టుకో వందనాలు చేస్తూ ఆరోగ్యము, ఆయుష్కాలం వారికి, వారి యజమానికి, వారి పిల్లలకు నేను తోడుంచమని యేసు పుణ్యనామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుడు సదాకాలం తోడై ఉండరు. సంఘ పెద్దలు ఇక్కడే అంటే అన్ని కలిపి రీసౌండ్ వస్తుంది చూడ అట్లా ఎక్కడ ఏమై మూడోది కాదు ముందు రెండు మైకులు స్టార్ట్ చేయండి. కార్డ్లెస్ మొదలు పెట్టండి ముందు.